హీరోయిన్ తాప్సీ తీసుకొచ్చిన కొబ్బరికాయ ప్రస్తావన టాలీవుడ్లో చర్చని లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై తాప్సీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తాను ఆ ప్రస్తావన తీసుకొచ్చిన ఉద్దేశం నేనక్కడ చెప్పిన విషయం వేరే అని చెప్పింది. అయినా రాఘవేంద్రరావు అభిమానులు శాంతించడం లేదు. తాప్సీ అనుచితంగానే మాట్లాడిందని, ఆమెది ముమ్మాటికి తప్పని, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందన్లా ఆమె వ్యవహారం ఉందని మండిపడుతున్నారు. రాఘవేంద్రరావు తీసిన జుమ్మంది నాదంలోని ఓ పాటలోనే తాప్సీ బొడ్డుపై కొబ్బరి చిప్ప విసిరే సన్నివేశం ఉంటుంది. అది తాప్సీకి తొలి సినిమా అనే విషయం తెలిసిందే. కొద్దిమంది మాత్రం తాప్సీ క్లారిటీతో శాంతించారు. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం ఆ వ్యవహారాన్ని ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. కథానాయికలందరినీ కొబ్బరికాయ మీ బొడ్డుపై విసురుతామంటే మీరెలా స్పందిస్తారని అక్కడి మీడియా జనాలు అడుగుతున్నారు. దాంతో కథానాయికలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అమీ జాక్సన్ అయితే కాసింత ఘాటుగానే స్పందించింది. ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దర్శకులు నాపై కొబ్బరికాయ విసిరితే నేను తిరిగి వాళ్ళ మొహంపై విసురుతా. అది తెలిసే నాతో ఎవరూ అలా చేయలేదేమో, అది ఎప్పుడూ జరగకూడదని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై కూడా చాలా మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దర్శకులపై అలా కామెంట్ చేయడం తప్పని అంటున్నారు. మరి అమీ ఏం చెబుతుందో చూడాలి.